తాళములకు త్రొక్కి అదిగో కొనరాగం దామోదరుడే దయచేశాడు. అదిగో నేను అనుకున్నట్లయినది. గుడిలోని బొమ్మలాగున ఇరువురును కూర్చుండి పురాణం ఉపక్రమించినారు. అన్నగారు, ఇప్పుడే ప్రారంభించినాము, ఎన్నో పద్ధతులు కాలేదు, నేడింత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పదును? పైన పట్ట వేసుకొని నడవలోనికి వచ్చరికి పడిపోయినట్లు మీ వదిన పరమటింటిలోని చుసుక్కులు తుమ్మినది. ఈ వెనక తుమ్ము ముందుకు మంచి కదా, మనసు సరి చేసుకుని వీధి గుమ్మలోకి వచ్చింది కదా, నల్లని పిల్లి ఎదురైనది. ఆ పాటను మరలా లోనిగిపోయి మీ వదిన రెండు తిట్టి పైబట్ట దండములు వేసి అంతసేపు శాపమైన సతికలబడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చింది కదా. మరలా మరి ఒక దిశకన మా మిత్రం. మరేమి మిత్రమా, నమ్మి నాంచారా మా కొత్తకుండా జాత పుచ్చుకొని చక్కగా ఎదురొచ్చిందయ్యా. ఎక్కడ లేని కోపం వచ్చింది మిత్రమా. అంతలో రెండు దుశ్శగనంలో సుశగనంతో మాట గదికి వచ్చి హరినామచరణ చేసుకుంటూ చక్కగా ఏటికాడికి వచ్చింది. కానీ ఏమి లాభం, ఏటికాడికి వచ్చరికి నావాడు మాయమైనాడు. అంత గొంతు బతులు అరవగా ఆ నావాడు ఏ కళ్ళుపాకలుండే ఊడిపడి నన్ను ఏమల పడవేసినాడు. కానీ దాని తల్లి పృథుపక్కల దుశ్శగల వల్ల ఇక్కడ దెయ్యం వల్ల మళ్ళా ప్రత్యక్షమైనదయ్యా. ఇచ్చడనే. అది ఎట్లు మిత్రమా? ఎట్టేమిటి మిత్రమా, వినవలసిన పురాణము కొంత ఎగలమైపోయింది కదయ్యా. మిత్రమా, నీవు వినవలసిందేమీ మించిపోలేదు. ఇంకను నేను పతివ్రత ధర్మ ఘట్టంలోనే ఉన్నా. అవిగో అవి మించిపోయినందుకే నేను తేకలు పడుతున్నానయ్యా. ఏమిటి? పతివ్రత ధర్మ ఘట్టములు మించిపోయినందుకు వ్యాకులు పడుతున్నావు? అవును మిత్రమా, నీవు పురుషుడు కదా, సందేహమే. మరి పతివ్రత ధర్మముల పట్ల నీకింత పామరం ఎందుకయ్యా? ఎర్రివాడ, నా నిమిత్తం అనుకుంటువా ఏమి? మరి నా భార్యకు ఉపదేశించే నిమిత్తము. అయినను ప్రపంచంలో ధర్మం ఎవరునో పరుగులు చెప్పుడుకే కదా మిత్రమా. అమ్మాయి, మీ ఆయన గారు చిలక పలుకలు ఆవిడెవరు వచ్చు కానీ ముందు పురాణము కానేమో. ధన్యుడు రూప
పసియొప్పనివాడు ఇవేకి మూఢభావుండు అరోగుడు అనగదరోగుడనగా అంగనపతిని పాటింపవలయు గామకంసి వరహాలకి ఎత్తే పద్యం మిత్రమా. అవునవును. దీనికి తర్వాత మెల్లిగా వల్లివేసింది కానీ దీని భావం విడదీసి చెప్పు మిత్రమా. ఏమిటి పద్యభావమా? అవును. భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము, అనారోగ్యవంతుడు కానిము, మూఢ భావుడు కానిము, భార్య అతనిని ఎల్లవేళలా భక్తితో సేవింపవాలని దీని భావము. ఓహో మహానుభావుడు కవిబ్రహ్మ ఏమి పద్యం చెప్పినాడు. ఇతను అతను బ్రతికి ఉండొచ్చు పడదీసి పట్టిన పంతలు అతను నోటు కురకపోతున్నా. ఈ పద్యం కనుక మా ఇంటి దానికి వినిపిస్తున్నా మా ఇంటి దాని నోరు మరీ లేవదు. మా ఇంటి ఎదురు ఏ పారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము కంటే కాసులు పేరు అవేమో వాటి పేర్లు నాకు రావు కానీ మిత్రమా మీద నుండి కింద వరకు ఏమేమో తగిలించుకొని గుమ్మమ్మలో నిలిచినప్పుడల్లా నా పడగట్ట ఆ పిల్లల్ని నాకు చూపి నేను తనకు అలాగా దిగవేయలేకపోతున్న మాటలు, ఆ మూతి విరుపులు, ఆ ముక్కు విరుపులు, ఆ రసరుసులు, ఆ విసబసులు, ఆ పైన నా కళ్ళు గుంటకల్లటయ్యా, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చప్పిడి దవడట, మాట్లాడినా తుప్పనట, దగ్గరికి వెళ్ళినా పొడుము కంపటాయ మిత్రమా. భర్త ఎంత గురువుపోయినను భార్యకి కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తున తొలుకొని తెరవాల్సిన పురాణములు గోట్ల ఘోషించుకుంటే దీనికంత అజ్ఞానమేమో తప్పక ఎప్పుడే తెలవలేదు మిత్రమా. అన్నగారు ఆగండి, మా వదిలి గారు చక్కగా చదువుకునేదే కదా. అదే కదమ్మా వచ్చిన సిక్కు. ఇప్పుడైనాను ఆడంగులు ఆగున్నారా, మర్యాదలు మంట కలిసినవి, ఎగ్గు చిక్కులు వేట కలిసినవి, పని మాటలు పగడ కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టారని రోషములు, రచ్చకి రాతాంతములు, చీమల దాడి సిద్ధాంతములు, ఇంకెంత అయ్యేలా కొంతకాలం బట్టి నడిచితో మిత్రమా. మగవారి నోట మొన్నేనయ్యా మిత్రమా. నాన్నగారు ఎందుకో పిలుస్తున్నారు, పోయి వచ్చేదను. నాన్నగారు వస్తున్నాను. మామగారు ఎందుకో సొయ్యగా పిలిచినారు. ఎందులుగా మన పురాణము కాస్త మంటగలు ఇదంతా ఎన్నో దుసలు మధ్యనే కావాలమ్మాయి. చెడు చగునము, చెడు దళయము, చెడు భయము, చెడు గ్రహం, చెడు స్నేహము, చెడు పట్టము నిజముగా నేటితో పురాణం నిలిపివేసి నాకు దుస్తులు తీసి శీఘ్రంగా కార్యస్థానంకు పోవలేదు. అయ్యో దేవుడా, వద్దు వాళ్ళలేదు. కార్యభారం అధికమై ఆయాసము కలిగించిన ప్రాణేశ్వర. అయ్యో దేవుడా, వృద్ధు వాళ్ళలేదు, భోజనాయాసము తీరేది కాదు. అప్పుడేమి తొందరపని ఆసన్నమైనది మిత్రమా. నాన్నగారు నేటి నుండి వ్యాపారం అయితే నా మీద పడవేసి తాము విశ్రాంతిగా ఇక్కడ నిశ్చయించుకున్నారు. ముందు ఏదో వర్జమునందున బట్టలు వేసుకొని కార్యస్థానంకు రమ్మని ఆజ్ఞాపించినారు. తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తదేక
నాన్నగారికి నేను చిన్ననాడే కావాలి విశ్రాంతి కలిగించిన అన్నయ్య. నీవులోనికి నాకు దుస్తులు తీసి చిన్ననాడే కావాల్సిన విశ్రాంతి కలిగించిన అన్నయ్య. చిన్ననాడే అది ఎట్లు మిత్రమా? ఆయన పొడుము గుళ్ళు పగలగొట్టి స్వయముగా పొడుము చేసుకుని అవత తొలగించినాను. పంచాంగములు చించి గాలిపటములు కట్టి ప్రతిరోజు వచ్చిపోయే వారికి ముహూర్తం బాధ తప్పించినాను. కొల్లాయి గుడ్డలు గోజుల కింద చించి వాటిని పూట పుల్లు వేసుకుని అవత నివారించినాను. అట్లయిన మిత్రమా వెళ్ళవెళ్ళందిని మరికి దుర్వితుడు మిత్రమా వెళ్ళవెళ్ళందిని మరికి దుర్వితుడు కలదు కర్ణపత్నిని రోయి విధముగాను సంకటమున వ్యాపార చింతగలులే ఎల్లవెల్లందిని మరికి దొరిపెట్టుడు తనదు ధర్మపత్రినిలో ఈ విధంగాను శుభమాట కార్యస్థానికి పోతూ ఉంటే ఇలా మాట్లాడుతున్నాడేమనుకున్నా. ఎంత మాట! ఎన్ని కారణముల మీద పడినను మన పురాణ గోష్ఠికి ఎన్నడూ భంగమరాని నూతనముగా కార్యస్థానముకు పోతున్నాము కనుక భగవన్నామ స్మరణ చేసిపోవచ్చు.